యాక్టర్ శివాజీ స్పీచ్ అట్ దండోరా నాన్ కాంట్రవర్షియల్ సక్సెస్ మీట్. యాక్టర్ శివాజీ తన వివాదాలను పక్కన పెట్టి దండోరా సినిమాను ఆదరించాలని కోరారు. నిర్మాత కష్టపడి తీసిన ఈ సినిమాను నిలబెట్టాలని, లేదంటే ప్రొడ్యూసర్ నష్టపోతాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సినిమా గురించి 2026 వరకు మాట్లాడుకుంటారని, నార్త్ అమెరికాలో షోలు పెరిగాయని తెలిపారు. తన వ్యక్తిగత విషయాలను వదిలేసి సినిమాపై దృష్టి పెట్టాలని విజ్ఞప్తి చేశారు. శివాజీ, నవదీప్, బిందు మాధవి, నందు, రవి కృష్ణ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన సినిమా దండోరా. మురళీకాంత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని రవీంద్ర బెనర్జీ ముప్పానేని నిర్మించారు. క్రిస్మస్ కానుకగా థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. ఇటీవల ప్రీ రిలీజ్ ఈవెంట్ లో శివాజీ కామెంట్స్ వివాదాస్పదంగా మారిన నేపథ్యంలో నాన్ కాంట్రవర్షియల్ సక్సెస్ మీట్ పేరుతో శుక్రవారం చిత్ర బృందం ఈవెంట్ నిర్వహించింది. ఈ సందర్భంగా శివాజీ మాట్లాడుతూ తన వ్యక్తిగత విషయాలను వదిలేయాలని, ఈ సినిమాని ఆదరించాలని కోరారు. ఇంకా వదిలేయండి, దయచేసి ఈ సినిమాని నిలబెడదాం. ప్రొడ్యూసర్ చచ్చిపోతాడు. ఇంకొక ప్రొడ్యూసర్ ఈ సినిమా చూసి డిస్ట్రిబ్యూషన్ చేయడం ఫస్ట్ టైం. హనుమాన్ ప్రొడ్యూసర్ ఈ సినిమా చూసి రిలీజ్ చేశారు. ఇలాంటి సినిమా కొన్ని తరాలకు ఒకసారి వస్తుంది అని డైరెక్టర్ నీలకంఠ చెప్పాడు. వాస్తవంగా 2 రోజులు ముందు గనుక ప్రీమియర్స్ పడితే ఈ సినిమా పొజిషన్ వేరేలా ఉండేది. అంత హార్డ్ హిట్టింగ్ గా ఉండే ఈ సినిమా సెన్సార్ వల్ల డిలే అయింది. అందులో వాళ్ల తప్పేమీ లేదు. కొన్ని విషయాలపై అభ్యంతరాలు వ్యక్తం చేశారు. దానివల్ల సెన్సార్ సర్టిఫికేట్ రావటం లేట్ అయింది. కానీ ఈ సినిమా గురించి 2026 మొత్తం మాట్లాడుకుంటారు. నార్త్ అమెరికాలో ఇవాళ షోలు విపరీతంగా పెరిగాయి అని శివాజీ అన్నారు. బైసన్, దర్శకుడు మారి సెల్వరాజ్ లాంటి డైరెక్టర్లతో మురళీకాంత్ ని పోలుస్తున్నారు. తెలుగు సినిమాలో అద్భుతమైన నటులు ఉన్నారు. ఎందరో ప్రతిభావంతులైన కొత్త జనరేషన్ నటులందరూ వస్తున్నారు. వారి గురించి గట్టిగా మాట్లాడుకోబోతున్నారు అనటానికి ఈ సినిమా ఒక నిదర్శనం. నేను ఈ సినిమా షూటింగ్ చేస్తున్న రోజుల్లో 2 గంటలు మాత్రమే నిద్రపోయేవాడిని. ఎందుకంటే ముఖం ఉబ్బుగా ఉండాలని నిద్ర మానుకున్నాను. సినిమా మొత్తం ఫేస్ లానే నిద్రముఖంలా ఉంటుంది. ఎందుకంటే ఇన్ని పాత్రలు ఉన్నప్పుడు నేను బ్యాలెన్స్ చేయలేకపోతే డైరెక్టర్ దెబ్బతింటాడు. ఈ పాత్ర కోసం నిద్రమానుకోమని డైరెక్టర్ నాకు చెప్పలేదు. కానీ నేనే అలా చేశా. ఎందుకంటే సినిమా నాకు అన్నం పెట్టింది. ఒక పేరు, ప్రతిష్టలు ఇచ్చింది. సినిమా కోసం ప్రాణమైనా పెడతాను. ప్రతి ఆర్టిస్ట్ కూడా అలా ప్రాణం పెట్టి చేసిన సినిమా ఇది. ప్రేక్షకులందరికీ నచ్చింది. ఈ మధ్యకాలంలో జనాలకు, మీడియాకి నచ్చిన సినిమాలు వేళ్ల మీద చెప్పొచ్చు. మీరు భుజాన వేసుకున్న సినిమాల్లో గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో ఒకటి. వాళ్ళు ఎంత ప్రయత్నం చేశారో తెలీదు కాని మీరు, జర్నలిస్టులు, మాత్రం భుజాలకి ఎత్తుకుని తీసుకెళ్లారు. ఏ ఒక్కడి వల్లో సినిమా ఇండస్ట్రీ నడవదు. అందరూ ఈ సినిమాకి మంచి రివ్యూస్ రాశారు. టెక్నికల్ రీజన్స్ వల్ల సినిమా నిన్నటికి వెనకబడిందేమో గాని నైట్ నుంచి పుంజుకుంది. కాని ఇక్కడ సినిమాకి ఎన్ని కలెక్షన్లు వచ్చాయనేది కాదు, ఎంత లాంగ్ రన్ ఉంటది అనేది ముఖ్యం. ఈ సినిమా గురించి ఖచ్చితంగా 2026 మొత్తం మాట్లాడుకుంటారు. ఈ క్రెడిట్ డైరెక్టర్, ప్రొడ్యూసర్లకే దక్కుతుంది.